ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యము 108వ కీర్తనలో మొదటి వాక్యాన్ని చదువుకుందాం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. ఈ వాక్యము దావీదు రాస్తూ ఎందుకు ఈ పాట పాడు, ఈ పాటను బట్టి మనకి ఇచ్చిన అంశం ఏంటి? స్వీయ త్యాగము. అంటే మనము స్వతంత్రముగా ఎవరికైనా హృదయపూర్వకంగా ఇవ్వడం అన్నమాట. ఏ బలవంతం లేకుండా ప్రేమతో నీ దగ్గర ఉన్నది నీ సాటివారికైనా ఎవరికైనా కానీ త్యాగం చేయడం అన్నమాట. ఈ త్యాగం మనం చేయడం, అది కూడా సంతోషంగా, దుఃఖం లేకుండా. అక్క చెల్లి ఉంటారు, అక్క చెల్లికి హృదయపూర్వకంగా ఏదైనా త్యాగం చేయడం, చెల్లి అక్కకి చేయడం, అలాగే తమ్ముడు అన్నయ్యకి. ఏదైనా నీకు ఉన్నటువంటిది హృదయపూర్వకంగా ఇవ్వడం త్యాగం అనేటువంటి ఆ మాటను చూస్తున్నాం. అంటే నాకు నేను ఇవ్వడం స్వీయ త్యాగం, నీకు నువ్వు ఇవ్వడం, ఇద్దరు ఇవ్వడం. కాబట్టి హృదయపూర్వకంగా నువ్వు ఏదైతే ఇస్తున్నావో దానిని స్వీయ త్యాగము అనేటువంటి ఆ మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఎవరు ఒత్తిడి చేయలేదు. ఆయనే తన ప్రాణాన్ని నీకు నాకు ఉచితంగా ఇచ్చేసాడు. అది త్యాగం. తనకు తానే ప్రభువు మన కొరకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ప్రేమకు ప్రతిరూపము. ప్రేమకు పర్యాయ పదమే త్యాగము. ఎక్కువ ప్రేమ ఉంటే కదా పని మనం చెయ్యు. నా దగ్గర ఒక వస్తువు ఉంది, మీలో ఎవరికో ఇవ్వాలి, ఎంతో ప్రేమిస్తేనే అది ఇవ్వగలరు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని అందరినీ ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఈ భూమి మీద త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అన్నయ్య తమ్ముడికి ఒక వాచ్ త్యాగం చేయొచ్చు, తల్లిదండ్రుల ఆస్తిని త్యాగం చేయొచ్చు, పిల్లలు ఒక శ్రేష్టమైనటువంటి భోజనాన్ని తెచ్చి తల్లిదండ్రులకు పెట్టొచ్చు, త్యాగము. కానీ రే తమ్ముడు, అక్క, నీ ప్రాణం నాకు ఇయ్యి అంటే, నీకోసం నేను ఆపదలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, నీకోసం నేను ప్రాణం పెడుతున్నాను అని ఎవరైనా అంటారా? మన దగ్గర ఉన్నటువంటిది అది డబ్బు అయినా కావచ్చు, ఆస్తి అయినా కావచ్చు, అంతస్తు అయినా కావచ్చు, నీకు వేసుకున్నటువంటి వస్త్రమైనా కావచ్చు, ఆభరణమైనా కావచ్చు, త్యాగం చేస్తారు. కానీ ప్రాణాన్ని త్యాగం చేయడం చాలా కష్టము అనేటువంటి ఆ మాటను తెలియజేస్తుంది. కానీ దావీదు ఇక్కడ దేవునికి కొంత త్యాగం చేసి పాట పాడుతున్నాడు. ఇక్కడ ఆ పాట ఈ పాట దేవుని మందిరము కొరకు, మందిరం కట్టడానికి సమస్తము కూడా దేశమంతా పోగేసి
బంగారం పోగేశాడు, డబ్బు పోగేశాడు, కర్రలు, మంచి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి కర్రలు పోగేశాడు. పోగేసి ఇప్పుడు అక్కడ పాడుతున్నాడు ఈ పాట, దేవా నీకు ఇవ్వడంలో నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నీ మందిరాన్ని కట్టడానికి నేను పోగేయడంలో నేను నిబ్బరము కలిగి ఉన్నాను. చూడండి అక్కడ మాట. అంతేకాదు, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచూ గానము చేయును. స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే ఉదయకాలమునే అరుణోదయమునే ప్రాతకాలమునే లేచి ప్రభువును ఆరాధించేటటువంటి యోగ్యత ధన్యత నాకు ఇచ్చాడు. ఇది ఎంత సంతోషము ప్రియ సహోదరి సహోదరుడని కేకలు వేసి పాట పాడుతుంది. వేకువనే లేచి ఏమిచ్చాడు? మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టముల మందిరం నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు త్యాగం చేస్తున్నాను. చూసారా, దేవుని మందిరం. మళ్ళీ అక్కడ ఒక మాట, భలే మాట ఉపయోగించారు, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు లేదు. ఏమని చెప్పగలరు మీరు? ఒక మాట అది. రెండో మాట చూడండి, ఒక వాక్యం జరుగుతున్నప్పుడు కొన్ని భావాలు వస్తాయి, కొన్ని అర్థాలు వస్తాయి, కొన్ని పదాలు పలుకుతూ ఉంటాయి. అక్కడ చూసుకుంటూ ఉంటారు. అది నాకు నచ్చింది, అది మీకు నచ్చుతుంది. వాక్యం చదివినప్పుడు అంత బాగుండదు, అంత నచ్చదు, కానీ ఎక్కడో ఒక చిన్న పదం ఉంటుంది. ఆ పదం నీ హృదయాన్ని పట్టుకుంటుంది, నీ మనసును పట్టుకుంటుంది, నీ అంతరంగాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని అది నాకు ఎంత ఇంపైన మాట అనిపిస్తుంది మాట. ఇక్కడ నాకు అనిపించిన మాట మీరు అన్నట్లుగానే, ఒకటి మక్కువ అయితే, రెండోది నా సొంతమైన బంగారము. నా సొంత బంగారం, పట్టుకోడు బంగారం తెచ్చి దేవుడికి ఇవ్వలేదు. నిజనా? నా సొంత బంగారమును తెచ్చి, వెండిని తెచ్చి, నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఇది స్వీయ త్యాగము, స్వీయ త్యాగం. ఎవరో దావీదుకి చెప్పలేదు, ఇదిగో నేను ఇంత ఇస్తాను, నువ్వు తీసుకుని వెళ్ళి ఆ దేవుని మందిరానికి అని ఎవరు అనలేదు. తన హృదయానికి ఒక ప్రేరణ వచ్చింది, తెచ్చి దాన్ని మందిరం కొరకు ప్రతిష్ఠించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనకు మాట అక్కడ ఉంది, అక్కడే ఉంది. చూడండి 4వ వచనంలో, గదులు గోడల రేకులు రేకు మూతలకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును 14,000 మణుగుల కొట్టవి వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. అంటే దేవునికి స్వీయ త్యాగం, స్వీయ త్యాగం. అయితే ఒక మనుగు 50 కేజీలు. 50 కేజీలు అంటే ఆయన ఎన్ని ఇచ్చాడు? ఇక్కడ సుమారుగా 6,000 మనుగులు. ఈ 6,000 మనుగులకి ఈ 50 కేజీలు వచ్చిందంట. మొత్తం 6,000 × 50. చూసారా, 3 లక్షల కేజీలు బంగారం. 14,000 × 50 = 7 లక్షల కేజీ వెండి. అక్కడ ఏమన్నాడు? 3 లక్షల కేజీలు బంగారము, 7 లక్షల కేజీలు వెండి. దేనికి?
దేవుని మందిరానికి త్యాగం చేసాడండి. ఇది త్యాగం. స్వీయ త్యాగం అంటే ఎవరు చెప్పకుండా ఇచ్చేదాన్ని స్వీయ త్యాగము అన్నాడు. తనంతకు తాను ఇచ్చేది. అలాగే అదే బాటలో మన సొలొమోను కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరం రెండింటినీ 20 సంవత్సరములు కట్టించాను. అతని పని ముగిసిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మానులను, సరళ వృక్షపు మానులను, బంగారమును అతనికి ఇచ్చినందున సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను దానం చేశాడు. 20 పట్టణాలు ఇచ్చేసాడంట. ఎందుకు? స్తంభాన్ని ఎక్కినందుకు. స్తంభాలు ఈ పక్కో దీపస్తంభం, అదొక దీపస్తంభం, స్తంభాలు పరిశుద్ధ దాని పులిపెట్టి మీద ఉన్నటువంటి ఆభరణాలు చెక్కినందుకు ఎన్ని పట్టణాలు ఇచ్చాడు దానం కింద? 20 పట్టణాలు ఇచ్చాడు. చూసారా? 20 పట్టణాలకి ఇప్పుడు రాజు ఎవరు? ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా స్వీయ త్యాగాన్ని ఇందును బట్టి దావీదు ఇక్కడ దేవుని కొనియాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని పాటలు పాడుతున్నాడు, దేవుని ఎంతగానో. ఈ కీర్తనలో ఉన్నటువంటి సారాంశం అది. ఈ కీర్తనలో ఉన్న సారాంశం, ఈ కీర్తనలో ఉన్న సారాంశము దేవాన హృదయం నిర్భరముగా ఉన్నది. చూడండి, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకోండి, ఇచ్చేసినాక మనసు ఎలా ఉంటుంది? నేను ఆయనకి అది ఇవ్వాలి, ఆవిడకి అది ఇవ్వాలి, నేను ఇస్తానని అన్నాను, మనసులో అనుకున్నాను, అయినా ఆవిడికి బాకీ ఉన్నాను నేను, అది ఇవ్వలేదనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? వెంటనే వేదన, వెంటనే దుఃఖం ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు అనుకున్నది చేయలేదు కాబట్టి. అనుకున్నది నావి చేశాడు కాబట్టి పాడవాడు. నేను నిర్భరంగా ఉన్నాను, ఇంకా నాకు దిగులు లేదు, అయితే చేసేసాను అంతే. ఇంకా సొలొమోను నిర్భరంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇలా చేశాడు, నేను చెప్పినట్టు చేశాడు కాబట్టి నేను ఒక 20 పట్టణాలు అతనికి ఇచ్చేస్తాను. షేబా దేశపు రాణి కూడా ఉంది. స్వీయ త్యాగం ఈ అంశం, స్వీయ త్యాగం. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ రీతిగా త్యాగం చేశారో మనం చూస్తున్నాం ఈ పరిశుద్ధ గ్రంథంలో. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడని ఇక్కడ అసలైనటువంటి విషయం. అసలైనటువంటి విషయం ఏంటంటే, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, సమస్త మానవాళి కొరకు, లోక కళ్యాణార్థమై, లోక రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును త్యాగం చేశాడు. స్వీయ త్యాగం అంటే ఎవరు చెప్పకుండా పాపికి రక్షణ కలగాలి కాబట్టి నా ప్రాణాన్ని ఈ ప్రజల కొరకు పెట్టాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, యోహాను సువార్తలోకి వెళ్తే 18వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదివితే మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసును నేను వెతుకుతున్నాను. బంట్రోతులు వచ్చారు, ఇక్కడ సైనికులు వచ్చారు. సైనికులు వస్తే నిలుగుతున్నారు, ఈ వరుసలో నిలుగుతున్నారు, ఈ లైన్ అంతా నిలుగుతా ఉన్నారు. ఎవరి కోసం? యేసు ప్రభు. ఎవరు? ఏ లైన్లో ఉన్నాడు ఆయన? ఈ లైన్లో నిలుగుతున్నారు. శిష్యులు అలా ఉన్నారు, ఈయన అలా ఉన్నారు. ఎవరు యేసుక్రీస్తు తెలియనటువంటి పరిస్థితిలో ఉండగా నిలుగుతూ ఉండగా ఎవరి కొరకు నెలుగుతున్నారో ఆయనే వచ్చి ఆ మాట అడుగుతున్నారు. మీరు ఎవరిని ఎదుగుతున్నారు? మీరు ఎవరిని ఎదుగుతున్నారు అని అడగగానే
8వ వచనంలో యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతకుచున్న ఎడల శిష్యులందరినీ పోనవండి, నన్ను పట్టుకోండి. ఇది త్యాగం, ఇదే త్యాగం. మా ఊర్లో ఒకసారి ముంజుగారికి తీసుకెళ్ళారు పైన. ముంజుగారికి వెళ్తారు పల్లెటూరులో, మీకు తెలియదులేదు. వెళ్ళి ఎవరో చెట్టుకి కోసేస్తారు. వీళ్ళ చెట్టు కాదు, ఎవరో చెట్టు. అందరూ నేనున్నాను, నెంబర్ 1 దొంగను అనమాట. పరపకండి వాళ్ళతో వెళ్ళాను జాగ్రత్తగా. వాళ్ళు సరిగ్గా గెలలు కోసాడు, కిందకు పోయి ఆ దిగొచ్చాక ఈ కోసి పెడతారు. మాకు ఎక్కాడు, తాడి చెట్టు కోసేసాడు, కింద పడిపోయి ఏం చేయాలా? మన కొత్త రాదు కదా, మరి ఆడే దిగి కొయ్యాలి. ఈ పడేసిలోగా వెంటనే ఆ పొలం యజమాని వచ్చేసిన వెంటనే కింద ఉన్న మీ యంత్రం ఏం చేయాలా? ఆడి దిగిదాకా ఆడికి సాయం చేయాలి. బాబు అసలు వాస్తవం అది. వాస్తవం ఏంటంటే ఆ నెలవలు అందించాలి, వీడిని మాయం చేయాలి, మనం ఏదో చేయాలి. అయితే మీ ఇద్దరం పారిపోయాం. మీ ఇద్దరం పారిపోతే పయనించాలంటాడు. ఇంత అన్యాయం చేస్తానా నన్ను? మీకోసం నేను వచ్చాను. ఇంత అన్యాయం చేసి, ఇంత ద్రోహం చేసి ఎలాంటి మాట్లాడుతున్నాడు? పైన ఉన్నాడు, కింద ఎదురున్నాడు, మేము పారిపోతున్నాం. ఇంత అన్యాయం చేస్తారా మీరు? ఏమంటే నేను ఒక్కడే కదండి, ఆమె కూడా వచ్చానని చెప్తున్నాడు, కానీ మేము పారిపోతాం. కానీ యేసు ప్రభు అలా పారిపోలేదు. ముందు ఆ చెట్టు ఎక్కిన వదిలేయండి, కింద నేను ఉన్నాను కాబట్టి నేనే దోషిని, నన్ను తీసుకెళ్ళిపోండి, నేను దోషిని అని. అదే స్థానంలో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడండి? అతన్ని వదిలిపెట్టాడు. దీనంతటికి కారణము నేనే. అతన్ని వదిలిపెట్టాను. మా స్థానంలో మీరున్న పారిపోరండి. పెద్ద ఇరుగా కాదు, చేరుగా కూడా వస్తే మాటల కట్టేస్తారు. అందుకని ప్రభు ఏమంటాడంటే ఆ శిష్యులను వదిలి నన్ను. ఇది త్యాగం. పారిపోవడం త్యాగం కాదు, అబద్ధం ఆడడం త్యాగం కాదు. అబద్ధం ఆడాడు పేతురు. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆ గుంపే నాకు తెలీదు. ఎంత అబద్ధం ఆడాడు! మరి యేసు ప్రభు ఎంత ధైర్యంగా మాట చెప్తాడు, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? అయితే నన్నే వారిని పెట్టు. ఇంత గొప్ప త్యాగమూర్తి ఇంకెక్కడ ఉంటాడు? ఇంత త్యాగమూర్తి దేవుడు గొప్పవాడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వ సృష్టికర్త. మనుషుల ప్రేమను కలిగినవాడు కాదు, తల్లిదండ్రుల వంటి ప్రేమ కాదు, అన్నదమ్ముల వంటి ప్రేమ కాదు, అక్క చెల్లి వంటి ప్రేమ కాదు, సోదరుల యొక్క ప్రేమ కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందుకే వారిని విడిచిపెట్టు, నన్ను తీసుకుని నేనేం చేయగలుగుతున్నాను అని చెప్పి తీసుకుని వెళ్తున్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తాం. ఎందుకు ఇలా చేశారు? గలతీ పత్రిక 1:4 ఎందుకు ప్రభు అలా చేశాడు? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఈ కాలం ఎలాంటి కాలం అంట? దుష్టకాలము. ఎప్పుడుదో దుష్టకాలం కాదు, పూర్వం దుష్టకాలం కాదు, రాబోయేది దుష్టకాలం కాదు, ప్రస్తుతమే దుష్టకాలము. ఈ కాలము నుండి నిన్ను నన్ను తప్పించాలని సిలువలో యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టడానికి వారిని విడిచిపెట్టు, ఆ మనుషులను విడిచిపెట్టు, నన్ను తోడుకొని వెళ్ళండి, నాకు శిక్ష విధించండి,
ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి నేను ఎందుకు వచ్చాను అంటే వీరు కొరకే ప్రాణం పెట్టడానికి. వారు నా ప్రజలై ఉన్నారు, నా శిష్యులై ఉన్నారు. అందుకే ప్రస్తుత కాలంలో దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము. చూసారా వాక్యము, తను తాను అప్పగించుకున్నాడు. అంతే. ఆ చెట్టు మీద ఉన్నవాడిని విడిపించాలంటే నేను ఏం చేయాలా? యజమానుడికి నన్ను నేను అప్పగించుకోవాలి. అసలు ఆ యజమానుడికి ఏం చేయాలా? నేను యజమానికి ఏం చేయాలంటే నన్ను నేను అప్పగించుకుని నా కొరకు ఏదో చేద్దామని వచ్చినటువంటి ఆ చెట్టు మీద ఉన్నవాడిని వదిలేసి కిందకు వచ్చాక పట్టేసుకునిలా చేయడం ఎంత వరకు తప్పు కదా, తప్పు కదా. ప్రభు అలా చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల నుండి శిష్యులను తప్పించాలని వారిని విడిచిపెట్టు, మమ్ములను పట్టుకో, వారిని విడిచిపెట్టండి, నన్ను పట్టుకోండి అని ప్రస్తుత కాలంలో తన్ను తాను అప్పగించుకొనేనని మరణము నుండి తప్పించడానికి. అందుకనే మోషే కూడా ఇదే చేశాడు. ఎక్కడ చదివిన వాక్యంలో 32 అయ్యో వీరు వారి పాపమును ఒకవేళ నీవు పరిహరించని ఎడల నీవు రాసిన నీ జీవ గ్రంథములో నుండి నా పేరును. ఇది ఎందుకు అన్నాడు? ఎందుకు ఈ మాట అన్నాడు మోషే? ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది దేవుడికి. ఇశ్రాయేలీయులను శిక్షిస్తానంటున్నాడు దేవుడు. వారిని శిక్షిస్తాను, వారిని బాధిస్తాను, ఇప్పుడే వారికి మరణ శిక్ష విధిస్తానని చెప్పినప్పుడు ఈయన అంటాడు, నా పేరు నేను నీతిమంతుడని నువ్వు జీవగ్రంథంలో పేరు రాశావు, వాళ్ళు శిక్షిస్తే నా పేరు కూడా తీసేయి, జీవగ్రంథంలో ఉండదు. ఆయనకి ఆయన త్యాగం చేసుకుంటున్నాడు. చదివిన వాక్యమే అది, మీరేం చదివారు? మోషే కూడా త్యాగం చేస్తున్నాడు, స్వీయ త్యాగము. కొంత వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, మనకి మీ అందరి పేర్లు జీవగ్రంథంలో రాసేద్దా అన్నాడు దేవుడు. మరి పాస్ట్ గారి పేరు లేకపోతే మీ అందరి పేర్లు రాసేస్తాను. ఒక్కడే కదా పాస్ట్ గారు పోతే పోయలే, మన పేరు అందరూ ఉంటుంది అనుకుంటారు మీరు కదా. పాస్ట్ గారు ఒక్కడే కదా పోతే పోయాడు, ఈ ఊరు కాదు అయింది, ఎక్కడి నుంచో వచ్చాడు పోతే పోయాడు, మన పేరు జీవగ్రంథంకి వెళ్తుంటే కాదంటామా అని ఫస్ట్ బెంచ్ వాళ్ళు అంటారు, సెకండ్ బెంచ్ వాళ్ళు అంటారు, లాస్ట్ బెంచ్ వాళ్ళు అంటారు, ఈ బెంచ్ వాళ్ళు అంటారు. బాబు పాస్ట్ గారితో మాకేం సంబంధం లేదు, కానీ ఓ పని చేయండి, మా అందరి పేర్లు అంతెందుకు నా పేరు మాత్రం ముందు రాసి అంటారు ఒక్కొక్కరు కదా. అలా అనలేదు పాపం, అలా అనలేదు. అందరినీ చంపేస్తావా నువ్వు? మనమైతే అలా మీరైనా, మీరే కాదండి నేనైనా కానీ పాస్టర్ గారు వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో రాయమంటావా? నీ పేరు రాయమంటావా? నీ పేరు ఉంటే వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళ పేరు ఉంటే నీ పేరు ఉండదు అని నన్ను అన్నాడు అనుకో, నేను ఏం చేస్తానంటారు? అసలు ఒక మాట చెప్పండి, అసలు నా మనస్తత్వం ఎలా ఉంటుందంటావు? ఎత్తిరమ్మా, ఎలా ఉంటుందంటావు నా మనస్తత్వం? నేనైతే ఒప్పుకోను, మీ పేరు రాయమంటాను, మీ పేరు రాయమంటాను. వద్దు ప్రభు నా పేరు వద్దు, కానీ ఇంత సేవ చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, వాళ్ళని బుద్ధి చెప్పి గద్దించి దైవాభాసంతో వాక్యం చెప్తూ వాళ్ళని నరకానికి పంపించి నన్ను జీవంలో పంపిస్తావా? నా వద్దు ప్రభు. మీరైతే ఏమంటారు? అలాగే అంటారు కదా. ఏది ఏమైనా ఈయన అంటాడు, అందరూ పాపం చేశారు, అందరూ త్రోవలేపారు, అందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కాబట్టి వాళ్ళందరినీ చంపేస్తాను. వాళ్ళని చంపితే జీవ గ్రంథంలో నా పేరు కూడా ఉండడానికి వీలు. అక్కడ మళ్ళీ చదవండి, చాలా బాగా, చాలా మంచి వాక్యం అది, చాలా మంచి వాక్యం. ఒక్కొక్కరికి మనసుకు తగలాలి. చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ
పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని. చూసారా, వీళ్ళందరినీ చంపేస్తే, వీళ్ళందరి మీద శిక్ష వేస్తే నేను ఒక్కడిని ఉంటానా? ఇక్కడ ఉండను. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథములో, ఆ పరిశుద్ధ గ్రంథములో, ఆ పవిత్ర గ్రంథములో, ఆ జ్ఞాపకార్థ గ్రంథములో, ఆ గొర్రెపిల్ల గ్రంథములో నా పేరు కూడా నువ్వు తీసేయి. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. వచ్చి యేసుక్రీస్తు ప్రభుని నెలుగుతా ఉంటే మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసుక్రీస్తుని. అయితే నేనే. ఆ శిష్యులను మాత్రము వదిలిపోయాడు. నిజమే. ఈ మనసు నీకు రావాలి, ఈ మనసు నాకు రావాలి. మనందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క, మనం అసలు టైటిల్ ఎలా ఇవ్వాలంటే స్వీయ త్యాగము అని ఇచ్చారు. యేసుక్రీస్తు స్వీయ త్యాగం అని రాయాలి. యేసుక్రీస్తు స్వీయ త్యాగం అని ఇచ్చారు. అందుకనే యేసు ప్రభుని యొక్క ఆయన త్యాగశీలుగా ఉన్నాడు, శిలువదారిగా ఉన్నాడు. తనకు తాను అప్పగించిన కొరటకును ఈ పరీక్షా సమయంలో విజయాన్ని సాధించడానికి క్రీస్తు తనకు తాను నన్ను పట్టుకొని నా శిష్యులను విడిచిపెట్టుడని చెబుతాం. మనము డిసెంబర్ నెలలో చెప్పుకుంటాం ఒక వాక్యం, చాలా మంచి వాక్యం. చెప్పండి. మత్తయి సువార్త 2:11. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు స్వీయ త్యాగము చేసిరి. అది కూడా త్యాగమే కదా. పాపం గొల్లవాళ్ళకి బంగారం ఉండడం అంటే ఎంత గొప్పండి. మరి గొల్లవారికి జానుల దగ్గర అంటే ఉంటుంది. గొల్లవాళ్ళు మేకలు ఇవ్వడం అంటే ఎంత, ఒక మేకను దానం చేయాలంటే ఎంత కష్టం. అలా తెచ్చి స్వీయ త్యాగము చేసినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఈ మోసే మాట్లాడుతున్నటువంటి ఆ 33 వచనం కూడా చదువు అమ్మా. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలో నుండి. నువ్వు పాపం చేయలేదు నాయన మోసే, నువ్వు పాపం చేయలేదు. ఎవడైతే పాపం చేశాడో, ఎవడైతే శాపంలో ఉన్నాడో, ఎవడైతే నా యందు నిర్లక్ష్యం కలిగి ఉన్నాడో, ఎవడైతే నా యందు అశ్రద్ధ కలిగి ఉన్నాడో, నా యందు భయభక్తులు లేని వాడి పేరు జీవ గ్రంథంలో నుంచి నేను తీసేస్తాను. అయితే మొదట నా పేరు తీసేయి. నా అన్నయ్య పేరు తీసే ముందు, నా తమ్ముడు పేరు తీసే ముందు, నా తల్లి పేరు తీసే ముందు, నా తండ్రి పేరు తీసే ముందు, నా రక్త సంబంధులు, నా స్నేహితుల యొక్క పేర్లు తీసే ముందు నువ్వేం చేస్తావు అంటే, ముందుగా నేను నీతిమంతుడు అయినప్పటికీ కూడా నా పేరు మొట్టమొదట నీ జీవ గ్రంథము, గొర్రె పిల్ల గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, జీవ గ్రంథము. మీ ఇద్దరు 3 గ్రంథాలు ఉంటాయి. జ్ఞాపకార్థ గ్రంథము, జీవ గ్రంథము, గొర్రె పిల్ల గ్రంథం. జ్ఞాపకార్థ గ్రంథంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. బుజ్జిబాబు గారి పేరు ఎక్కడ ఉంది అండి? పాస్టర్ గారి పేరు ఎక్కడ ఉంది? అన్ని చూద్దాం. జ్ఞాపకార్థ గ్రంథం అంటే ఏంటి? జ్ఞాపకార్థం అంటే ఏంటి చెప్పండి. జ్ఞాపకార్థం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై ఈ కార్యమును, ఈ ప్రభురాత్రి భోజన కార్యమును చేయుడి అంటే జ్ఞాపకం చేసుకోవడం. యేసుక్రీస్తు ఎలా చచ్చిపోయాడు అనేది
నీ చిన్ననాటి నుంచి ఎన్ని పాపాలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకునే గ్రంథం అంటది. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి జల్లిస్తే జీవగ్రంథంలో పడతాయి. జీవగ్రంథంలో మన కొన్ని పేర్లు వెళ్తాయి, కొన్ని పేర్లు జల్లిలో ఉండిపోతాయి. ఆ జల్లిలో మళ్ళీ చెల్లిస్తే గొర్రె పిల్ల యొక్క రక్తపు గ్రంథం వచ్చి గొర్రె పిల్ల జీవ గ్రంథంలో 3 గ్రంథాలు ఉంటాయి. 3 గ్రంథాలు. ఆ గ్రంథాల నుంచి ఇందులో జల్లిస్తారు, అందులోకి వస్తాయి. అందులో జల్లిస్తారు, ఎందులో అందులో మనం ఏం చేస్తాం? తప్పుకుంటాం. కడదాకా వెళ్తామే అమ్మో చెప్పలేము. కనుక ఈ గ్రంథంలో వచ్చిన పేరు తీసి తండ్రి ఉన్నాడు అనమాట. కాబట్టి స్వీయ సమర్పణ స్వీయ త్యాగము అనేటువంటిది మన జీవితానికి కావాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగం చదవండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. తనకు తానే అర్పించుకొని, తనకు తానే తగ్గించుకొని నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి అర్పించుకుంటున్నాడు. నేనే ఆ క్రీస్తుని, నేనే నన్ను తీసుకొని వెళ్ళుడని ఆయన చెప్పిన తర్వాత వారు ప్రభువుని తీసుకెళ్తారు. కాబట్టి అంత ధైర్యం ఎవరికి? నేనే అపాగ్రని, నేనే శాపగ్రస్తుడని, నేనే దేవుడి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాడని, నేనే దేవుడిని అశ్రద్ధగా కొనియాడువాడనని ఎవరైనా ఒప్పుకోవడానికి ముందుకు వస్తారా? లేకపోతే నేనే నీతిమంతుడని చెప్పడానికి అయితే చాలామంది వస్తున్నారు, కానీ సిలువకు అప్పగింపబడడానికి ఎవడును ముందుకు రాలేడు. అందుకనే ప్రభువులో జీవించాలి. మనము ప్రభు కొరకు జీవించాలి. యోహాను సువార్త 14:19 అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ప్రభు చెప్తున్నటువంటి మాట. ఆయన మరణించిన తర్వాత కూడా జీవించాడు. మరణించిన తర్వాత సిలువను జయించి, సిలువలో ప్రాణం పెట్టి, మరణపు ముళ్ళను విరిచి మరలా జీవించి ఉన్నాడనే సత్యం వాక్యంలో తెలియజేస్తున్నాడు. కనుక అక్కడ ఉన్నటువంటి వాక్యం, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. మొదటి పేతురు పత్రికలో కూడా మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించెను. మన పాపం విషయంలో ఆయన చనిపోయాడు సిలువలో. 2:24 మనం చూస్తాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుచున్నాము. కాబట్టి మన పాపం విషయంలో, నీ పాపం విషయంలో, నా పాపం విషయంలో, మన అందరి పాపం విషయంలో మనం ఏం చేయాలంట? చనిపోవాలి. పాపాల విషయంలో చనిపోవాలి. నీతి విషయంలో, జీవం విషయంలో, సమృద్ధి జీవాన్ని పొందడానికి నువ్వు ఏం చేయాలా? బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చెప్తున్నటువంటి మాట, ఎలా బతకాలి? నీతిగా బతకాలి. ఎలా బతకాలి? యథార్థంగా బతకాలి. ఎలా బతకాలి? పాపం లేనివాడుగా, శాపం లేనివాడుగా, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో బ్రతకాలని వాక్యం తెలియజేస్తుంది. పాపం విషయంలో ఏం చేయాలా? చనిపోవాలి. అంటే పాపం జీవితాన్ని చంపేయాలి. గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. కాబట్టి స్వీయ త్యాగం అంటే జీవించుచున్న జీవాత్మను పరిశుద్ధంగా దేవునికి సమర్పించడమే త్యాగం చేయడం అన్నమాట. దేవుడే ప్రాణం నీకు త్యాగం చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ ప్రాణాన్ని దేవునికి త్యాగం చేసేవారుగా ఉన్నా, త్యాగం చేసేవారు. అది జీవం కలిగినటువంటి ప్రాణముగా, పరిశుద్ధత కలిగిన ప్రాణముగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలని ఈ యొక్క విషయంలో దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే కొరింథీ పత్రికలో కూడా జీవమును గూర్చి 2 మాటలు, 2 కొరింథీ 5:15 అక్కడ మాట్లాడుతూ జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము
అదనమాట. జీవించు వారి కొరకు యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు. కాబట్టి చనిపోయినటువంటి క్రీస్తు కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా, పవిత్రంగా, పాపం లేని వారుగా. చనిపోయి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు కొరకు నువ్వు బ్రతికినప్పుడు నీవేం త్యాగం చేస్తున్నావు? ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీ జీవం గల ప్రాణాన్ని క్రీస్తుకు సమర్పిస్తున్నావు, త్యాగం చేస్తున్నావు అని ఇక్కడ వేదాంతాన్ని ఆయన పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, ఎబిసి పత్రికలో కూడా అదే జీవం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్మల్ని 2:5 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనినని స్వీయ త్యాగము చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనేమో ప్రాణాన్ని ఇచ్చాడు, నీవేమో జీవం గల ఆత్మను దేవునికి అప్పగించాడు. మీకు అర్థమైందా? ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు, నువ్వేం చేయాలా? జీవము గల ఆత్మను దేవునికి పరిమళ వాసనగా స్వీయ త్యాగం చేయాలంట. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి, పౌలు చెప్తున్న మాటలు. కాబట్టి మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి ఏం చేయాలంట? తనతో కూడా జీవించు. చూడండి మళ్ళీ వాక్యం తెస్సలోని పత్రికలో కూడా, తెస్సలోని పత్రిక 5:10 వచ్చిందా? మొదటి దశలోనిగా 5:10 తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు అదనమాట. ఇప్పుడు ఈ ప్రసంగానికి అంతటికీ మనం ఒకటేంటంటే నేనే వాళ్ళు లేదు, అయిపోయింది. అక్కడ శిలువలో ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జీవము గల పరిశుద్ధాత్మ పొందినటువంటి నీ ప్రాణమును అనగా నీ జీవాన్ని దేవునికి స్వీయ త్యాగం చేయి. అంటే ఏంటి? చనిపోమని కాదు, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా బ్రతకాలి. బ్రతికి నువ్వేం చేయాలా? జీవించి దేవునికి సమర్పణగా మారాలి. ఆయన ఇచ్చాడు కాబట్టి మనము కూడా ఇచ్చేలా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దావీదు ఏం చేశాడంటే శ్రేష్టమైనటువంటి ఆ మేలుని, బంగారాన్ని స్వీయ త్యాగం చేశాడు. మోసే ఏం చేశాడంటే నా జీవ గ్రంథంలో నా పేరుని తీసేయి, అందరి పేర్లు తీసేస్తే నా పేరు కూడా తీసేయి. నేను నీతిమంతుడైనా, యథార్థవంతుడైనా, సత్యవంతుడైనా ప్రజలు లేకపోతే నేను కూడా లేను. నాలో సహోదరుడు ఉన్నాడు, సహోదరి ఉన్నది, నా తోబుట్టు ఉన్నది కనుక వాళ్ళందరి పేర్లు లేకపోతే నా పేరు కూడా తీసి. ఒకటి, ఈ దావీదేమో శ్రేష్టమైనటువంటి కానుక స్వీయ త్యాగం చేశాడు. స్వీయ సమర్పణ కూడా మెసేజ్ ఉందా ఇందులో? పరిచయం ఉంది, సమర్పణ. అందుకనే స్వీయ త్యాగం చేశాడు దావీదు. స్వీయ త్యాగం చేసిన తర్వాత సొలొమోను కూడా స్వీయ త్యాగం చేశాడు. మూడు ముక్కలు నేను చెప్పేస్తాను, ముగించేస్తాను. 1 దావీదు స్వీయ త్యాగము, 2 సొలొమోను యొక్క స్వీయ త్యాగము, 3 మోషే యొక్క జీవగ్రంథంలో పేరు తీసేమన్నారంటే అది చిన్న పనా? ఆ డబ్బు నాకొద్దు, ఆ బట్టలు నాకొద్దు, ఈ ఇల్లు నాకొద్దు అనొచ్చు. కానీ మరణించిన తర్వాత జీవగ్రంథంలో పేరు తీసేమన్నాడంటే ఎంత గొప్పవాడో చూడండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కొరకు వాళ్ళందరూ వస్తే ఆయన వారిని అందరినీ విడిచిపెట్టు, నన్ను పట్టుకోండి. ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు కాబట్టి జీవము గల పరిశుద్ధమైనటువంటి మన జీవితాలను దేవునికి స్వీయ త్యాగము చేయాలి. ఇది వాక్యం యొక్క సారాంశం. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చి ఆయనకు స్వీయ త్యాగం చేయవారుగా మీరుందురుగాక. ఆమేన్.